గేమ్ చేంజర్. ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ బాలేదు భయ్యా. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇట్స్ హై టైమ్ ఫర్ శంకర్ గారు టు అప్డేట్ హిస్ డైరెక్షన్. ఏదో ఒక యావరేజ్ రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ తీసినట్టు ఉంది మూవీ మొత్తం. స్టోరీ ఇట్‌సెల్ఫ్ ఈస్ సో ఔట్‌డేటెడ్ అండ్ దానికి తోడు స్క్రీన్ ప్లే కూడా చాలా ఔట్‌డేటెడ్ అనిపించింది. ఏదో ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ మూవీ చూస్తున్నట్టు అనిపించింది. అసలు ఒక్కటంటే ఒక్క హై మూమెంట్ కూడా ఉండదు త్రూ ఔట్ ద ఫిల్మ్. ఫస్ట్ హాఫ్‌లో ఓన్లీ ఇంటర్వెల్ కొంచెం ఓకే అంతే. పోనీ సెకండ్ హాఫ్ అయినా మూవీ బాగుంటుందేమో అనుకుంటే ఒక్క 20 మినిట్స్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. మిగతా సెకండ్ హాఫ్ అంతా చాలా బోరింగ్ అండ్ చాలా ప్రిడిక్టబుల్. మూవీ క్లైమాక్స్ ఎండ్స్ ఆన్ ఎ రెగ్యులర్ నోట్. మూవీ మాత్రం నాకు అట్టర్ డిసప్పాయింట్మెంట్. అసలు ఏం వర్కౌట్ అవ్వలేదు నాకు. శంకర్ కంబ్యాకా అంటే నో. ఆయన ఒక 10, 15 ఇయర్స్ వెనక్కి వెళ్ళారు ముందుకి రాకుండా.